పోషకాహార లోపం ఉండకుండా వాళ్ళకు కూడా మరి ఆహారాన్ని అందించే పథకాన్ని కూడా మరి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఓవరాల్గా ఈ యొక్క బడ్జెట్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఏ కొండలో చూస్తారు? అదేవిధంగా మూసీ నది చుట్టూ రాజకీయం చేయొద్దు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేటీఆర్ గారు సాక్షాత్తు మాట్లాడిన వీడియోని అసెంబ్లీలో ఆయన ప్లే చేసి మరీ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నిజంగా మూసీ నది పునరుద్ధీకరణ విషయంలో రాజకీయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఈ రెండు విషయాల గురించి చెప్పండి సార్ ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు 2026-27 బడ్జెట్ భట్టి విక్రమార్క గారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల బడ్జెట్ లో నేను కొన్ని అంశాలు ఏంటంటే, 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ పనులు చేస్తామని చెప్పారు. మళ్ళీ 2026-27లో మళ్ళీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే, మేము ఒక ఆర్థికవేత్తగా, ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా మేము చూసేది ఏంటంటే, బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పెట్టిన బడ్జెట్ లో ఉన్న రకరకాల ఏవైతే కేటాయింపులు జరుగుతాయో కేటాయింపులను కరెక్ట్ గా చేసి ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో ఒక ఆర్థిక సంవత్సరానికి, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 26-27 ఈ మేరకు సాధించారు అనుకున్నప్పుడు, మనం 25-26 బడ్జెట్ వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ అవన్నీ చూసుకుంటే మనకు చాలా అవి గ్యాప్స్ కనబడితే చాలా అది ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. ఒకటి ఏంటంటే, ఎడ్యుకేషన్ లో 2,000 రూపాయలు మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. అది మంచిది, ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఫీ రీంబర్స్మెంట్ లో టీఆర్ఎస్ గవర్నమెంటే కొంత అటు ఇటు కుడుతూ అటు ఇటు కొంత ఇవ్వడం, కొంత బకాయిలు ఉన్నా, కానీ 2023 తర్వాత నుంచి వెళ్ళి ఇప్పుడు 26 వరకు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఫీ కూడా వెల్ఫేర్, పెద్ద వెల్ఫేర్ యాక్టివిటీ, అది కూడా వైఎస్ఆర్ గారు చేశారు. కేసీఆర్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసింది, దాదాపుగా చేసి ఆపేసింది. అట్లాగే ఇప్పుడు మేము ఏది హెల్త్ మీద పెద్ద ఎత్తున మేము ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, అందరికి పెడతాం. కనీసం ప్రభుత్వం ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, హెల్త్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్స్ వాళ్ళు తీసుకోవడం లేదు, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం లేదు. ఎందుకు చెప్తున్నారంటే, బడ్జెట్ ప్రవేశపెట్టడం, అంకెలు ఇంత ఇంత అని చెప్పడం, ఇవన్నీ ఏమంటారంటే, మేము ఎకనామిక్స్ అంకెల గార్డ్ అంటారు, లేదా స్టాటిస్టికల్ జగ్యులరీ అంటారు. అంటే అంకెలు చెప్పడం, ఇంత కేటాయించడం చెప్పడం, ఇది ప్రజా సంక్షేమం అని చెప్పడం, ఇవన్నీ కూడా బట్టి విక్రమార్క లాస్ట్ 2 నిమిషాలు మాట్లాడినంత ఆ ప్రసంగం ప్రతి బడ్జెట్ ఉంటుంది. వీళ్ళే కాదు, ప్రతి ఆర్థిక మంత్రి కూడా అదే మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిజంగా రెవెన్యూ అకౌంట్ అంటారు. అంటే రెవెన్యూ అంటే ప్రభుత్వానికి ఇంత మేరకు ఆదాయం వస్తున్నది, ఈ ఎంత మేరకు ఇప్పుడు ఈ బడ్జెట్ లో వ్యయం చేస్తున్నారు. ఆయన క్యాపిటల్ బడ్జెట్ 45 కోట్లు అన్నారు, 45,000 కోట్లు. అంటే ఇంత పెద్ద బడ్జెట్, 2 లక్షల బడ్జెట్ అన్నారు, అభివృద్ధి మీద కేవలం 47,000 కోట్లు అన్నారు. అది కూడా పెట్టరా తెలియదు, లాస్ట్ టైం పెట్టలేదు. ఒకటి ఏంటంటే, ఈ స్కీమ్స్ ఏమో ఇప్పుడు మా గవర్నమెంట్ లో కొన్ని స్కీమ్స్ కావాలి కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఇప్పుడు ఒకటి శివలాల్ యాదవ్ గారు, అంటే నేను కూడా విమర్శించడం కాదు, లేకపోతే తప్పు పట్టడం ఉద్దేశం కాదు. కానీ ఇవాళ ఎడ్యుకేషన్ పరిస్థితి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ లో 50% కన్నా ఎక్కువ విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో ఉంటున్నారు. ఇవాళ మొత్తం టోటల్ గా మన స్కూల్లో విద్యార్థుల సంఖ్య చూసుకుంటే ప్రైవేటు సెక్టర్ మించిపోయింది. అదేది పబ్లిక్ స్కూల్స్ కన్నా, అంటే ప్రభుత్వ స్కూల్స్ కన్నా. ఇంటర్మీడియట్ అంత కార్పొరేటైజేషన్, హైయర్ ఎడ్యుకేషన్ 90% ప్రైవేటైజేషన్. ఇది ఒక కాంగ్రెస్ చేసిందో, లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేసిందని గత అన్ని ప్రభుత్వాలు తప్పు చేసుకుంటూ వచ్చినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మేము మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం, లేకపోతే ఇంకోటి పెడతాం, ఇవన్నీ కూడా ఏది పెట్టాలన్నా కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఆదాయం లేకుండా, బడ్జెట్ లేకుండా ప్రభుత్వం ఎన్ని స్కీములు ఏమి చెప్పినా కూడా అంతిమంగా అది ఏమి ఉండదు, కాగితాల మీద ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మీరు ఇచ్చిన 6 ప్రామిసెస్లే మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇవేం చేస్తారంటే అది సమాజమైన విమర్శ. దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతకుముందు మీకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి చిత్తపుట్టులో వారేసింది, దాని పని అయిపోయింది.
ఒక ప్రభుత్వం మీద పదే పదే పేద ప్రభుత్వం మీద విమర్శించరాదు. మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఇవన్నీ ఏమి చూసినప్పుడు కూడా ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత చేస్తామన్నది ఒక్కరు కూడా చేయలేదు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలతో పాటుగా ఈ 2.5 ఏళ్లలో సమస్యలు కూడా ప్రభుత్వం వలన ప్రజలకు ఎక్కువైతున్నగా తక్కువ కాలేదు. ఈ బడ్జెట్లో చూస్తే కేటాయింపులు కానీ రంగాలు కానీ అన్ని బ్రహ్మాండంగా కనబడుతుంది. కానీ అసలు విషయం ఎక్కడ ఉంటుందంటే ఏ అయితే స్కీమ్స్కు ఏ అయితే బడ్జెట్ కేటాయించారో అది ఎంత మేరకు మీరు ఖర్చు పెడతారు, ఎంత మేరకు మీరు అనుకున్నట్టు ఆ స్కీమ్లను లేదా ఆ పథకాలను మీరు విజయవంతం చేస్తారన్న దాని మీద ప్రభుత్వం యొక్క స్తోమత, దాని యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ గత 2.5 సంవత్సరాలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రికార్డు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. రైట్ పాపిరెడ్డి గారు, నిన్నటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ పునరుద్ధీకరణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందంటూ ఒక వీడియో ఏదైతే కేటీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో దాన్ని అక్కడ ప్లే చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? నిజంగానే బీఆర్ఎస్ ఈ విషయంలో రాజకీయం చేస్తుందా? మీరు ఆ బయట వినే ఉంటారు. మీరు కేసీఆర్ గారు నేను కూడా ఇప్పుడు మీరు ప్లే చేశారు కాబట్టి నేను కూడా విన్నా. ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే మూసీ నది వాళ్ళది ఒకప్పుడు మంచి నది. అసలు హైదరాబాద్ సిటీ ఇక్కడ రూపొందించడానికి కారణం మూసీ నది. గోల్కొండ నవాబులు కాంతి అక్కడ నుంచి 400 సంవత్సరాల పైచిలుకున్న హైదరాబాద్ చరిత్ర. హైదరాబాద్ ఈ ప్రాంతం అంటే ఇప్పుడు నవాబులు ఏదైతే పాకిస్తాన్ ప్రభులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిటీని కట్టడానికి కారణం ఏంటంటే మూసీ నది. ఎప్పుడైనా ఏ సిటీ పెద్ద కట్టాలన్నా కూడా పూర్వకాలంలో ఒక నది నీళ్ళ సౌకర్యం ఉండాలి. ఆ మూసీ నది ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ సిటీ కట్టడం జరిగింది. అంటే ఒకటేంటంటే హైదరాబాద్ లో మూసీ అనేది ప్రక్షాళన చేయడంలో అది అవసరం ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు ఇవాళ దాదాపుగా మూసీ నది అంతా కూడా అది ఒక హైదరాబాద్ లో పబ్లిక్ డ్రైనేజ్ గా మారిపోయింది, కబ్జాలు జరిగింది, అనేక రకాలు జరిగింది. దానిలో అన్ని ప్రభుత్వం అందరికన్నా ఎక్కువ ప్రభుత్వం తప్పు కాంగ్రెస్ దేవుడు. ఎందుకంటే దీర్ఘకాలం కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కబ్జాలకు గురైపోయింది. టీఆర్ఎస్ కూడా ఏం ఆపలేదు, దానికి అది తెలుగుదేశంలో కూడా అదే జరిగింది. అయితే ఒకటేంటంటే ఇవాళ అదొక పెద్ద సమస్యగా అయింది. ఇప్పుడు ఒక దిక్కేమో అది మూసీ నదిని రక్షణ చేయాలి, మూసీ నదిలో ఉన్న అంతా కూడా తీసేసి మంచి సుందరీకరణ చేయాలి. దానిలో ఎవరికేం తప్పడానికి అవసరం లేదు. కానీ రెండో విషయం ఏంటంటే ఈ కబ్జాలకు గురై ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈ మూసీ నదికి అటు ఇటు చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని లేపుతో జరిగేది ఏంటంటే మేము అప్పుడు హైదరాబాద్ గొడవలప్పుడు మేము కూడా స్టడీస్కి పోయినాం, అక్కడికి పోయినాం. చాలా మంది చిన్న వాళ్ళు అక్కడ ఒక ఇల్లు కాదు, వాళ్ళ జీవనోపాధి అక్కడ ఉన్నది. చిన్న వ్యాపారాలు చేసుకోవడం, చిన్న పనులు. ఒకటి సైకిల్ షాప్ ఉంటుంది, ఒకటి మెకానికల్ ఉంటుంది, రిపేర్ షాప్ ఉంటుంది, ఒకటి ఇంకోటి ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు దూరంలో ఎక్కడో పెడితే వాళ్ళకి ఉపాధి పోతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇవన్నీ సమగ్రంగా సర్వే చేసి ఎంతమంది నిర్వాసితులవుతారు, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏమున్నాయి. ఇప్పటికి కూడా అదృష్టవశాత్తు హైదరాబాద్ లో పబ్లిక్ ల్యాండ్స్ బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా రిలోకేట్ చేసినప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక తీసుకొని వాళ్ళకి గవర్నమెంట్ జాగాలలో ఇళ్లను అలాట్ చేసి అవసరమైతే వాళ్ళకి ఇల్లు ఇచ్చి అందరికి, అంటే అది ఎట్లా అంటే విన్ పొజిషన్. అటు నిర్వాసితులకు న్యాయం జరగాలి, హైదరాబాద్ సిటీ మూసీ నదిలో ఉన్న మురికిపోవాలి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాలేదు. ఎప్పుడు కూడా ఒకటేంటంటే ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెడితే కాంగ్రెస్ తప్పు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ తప్పు ఉంటుంది. ఆ తప్పుల గురించి మనం ఎంత పెద్దగా ముఖ్యమంత్రి గారికి అంత సిద్ధశుద్ధి ఉంటే ఆయన ప్రోగ్రాం ముందు తీసుకుపోవచ్చు. కానీ నిర్వాసితులకు ఏమి పట్టది, మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఇల్లీగల్గా వచ్చినట్టు ఒక్కొక్కరు 30-40 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఏం చేసిన వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, గెలిచినారు, అధికారం చేస్తున్నారు. కాబట్టి అవి ఆ దొంగ మాటలు పక్కన పెట్టి నిర్వాసితులకు న్యాయం చేస్తే అందరూ ఒప్పుకుంటారు. లేకపోతే మాత్రం అది కరెక్ట్ కాదని మేము అనుకుంటాం. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే సార్.